లేచి వెళ్ళి ఏటిలో స్నానం చేసి నేరుగా గుడికి వెళ్ళాను. ఇదిగో అమ్మా ప్రసాదం. సీత సీత నా పని అయింది, నీ పూజ గాని. కడుపు కాలిపోతుంది. పొంగల్ పొంగలి తర్వాత మీ కొడుకు గుడికి వెళ్లి ప్రసాదం తెచ్చాడు, తీసుకోండి. వెరీ గుడ్. అదే రానివరా, ఉండు, ముందు పెద్దవాళ్ళకి పెట్టాలి. వెరీ గుడ్. తాత మనవాడు బుద్ధిమంతుడే. అవును రాజా, నిజంగా నీ కొడుకు రాము చాలా బుద్ధిమంతుడు. అంతా నీ చలవే తాత. అన్నీ నువ్వు నేర్పిన బుద్ధులు మా కుటుంబానికి పెద్ద దిక్కు లేని కొరత తీరుస్తుంది. దాందే ఉంది నాయన. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం ఒకళ్ళనొకళ్ళ ఆదుకోకపోతే ఎట్లా? తాత ప్రతి ఏడు పండక్కి సైన్యంతో పాటు ఏదో క్యాంపులో ఉండేవాడు. దేవుడి దయ వల్ల ఈ సంక్రాంతికి ఇంటి వద్ద ఉండే అవకాశం కలిగింది. నీ సంసారం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది నాయన. ఆ ముచ్చట చూసి ఆనందించే అదృష్టం నీ తండ్రి వెంకట్రామయ్యకే లేకపోయింది. స్వామి ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. అమ్మా సీత, ఆ పూలిటివ్వమ్మా. ఆనందంగా 100 ఏళ్లు జీవించండి. అమ్మా తప్పుకోండి తప్పుకోండి. చిరంజీవి వచ్చిల్లు నాయన. అంతేనా? నాకేవి డబ్బులు? డబ్బులు ఊరికే వస్తాయా? ఇది ఒక మంచి పద్యం చదువు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. సీత, నీ కొడుకు నాలుక మీద సరస్వతి తాండవిస్తుంది. ఊళ్ళో అందరి కళ్ళు రాము మీదే. వీడింటికి రాగానే రోజు దిష్టి తీయమ్మా. దిష్టి తర్వాత తీయచ్చు. అమ్మా నాకు ఆకలి పొంగలి పెట్టమ్మా. వెరీ గుడ్. బుద్ధిమంతుడవరా. నేను అప్పుడే చెప్పానా కడుపు కాలిపోతుందని. కూర్చో తాత. త్వరగా రాని. ముందు తాతకి 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 తాతకి. నవమోహనాంగిరావే ఓ మోహనాంగిరావే సరసాలు దీర మురిపాలు మీర ఓ మోహనాంగిరావే. చాలా బాగుంది. సరసాలు దీర మురిపాలు మీర ఓ మోహనాంగిరావే ఓ మోహనాంగిరావే సరసాలు దీర మురిపోలు మీరు. నానా, ఏమిట్రా? ఈ చొక్కా చాలా బాగుంది నానా. ఇటువంటి చొక్కా వేసుకుని నేను సైన్యంలోకి రావాలనుంది నానా. వెరీ గుడ్ రా. చాలే, మీ నాన్న సైన్యంలోకి వెళ్ళినందుకే ఇంటి దగ్గర నేను పడే దిగులు చాలు. నువ్వు చక్కగా చదువుకుని ఈ ఊళ్ళోనే మంచి ఉద్యోగం చూసుకుంటే అదే 10,000. ఉద్యోగం మామూలే, అది అందరూ చేస్తారు. సైన్యంలోకి వెళ్లి యుద్ధం చేస్తే వీరుడని మంచి పేరు వస్తుంది. వెరీ వెరీ గుడ్ రా. మీరు ఊరుకోండి. అమ్మా, ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఏమిటి నాయనా? నా గొంతు బాగుంటుందని అందరూ అంటారే, నాకు సంగీతం నేర్పించు, బాగా పాడతాను. ఇది ఇంకా గుడ్ రా. మా నాన్న కిసాన్, నేను జవాన్, నువ్వు సంగీతంలో ఛోటా గులాం అలీ ఖాన్. చాలు గాని కబుర్లు, పడుకొని నిద్రపో. నిద్ర రావడం లేదమ్మా. ఏరా, మీ నాన్న ఇంట్లో లేనప్పుడు రోజు దీపాలు పెట్టగానే నిద్రపోయేవాడివి. ఇవాళ ఎందుకు రావటం లేదు నిద్ర? చూడు నానా, నీకు సెలవు 2 నెలలేగా. నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళైనా నీతో తీరిక కబుర్లు చెప్పుకుందామంటే అమ్మ చూడు నిద్ర పొమ్మంటుంది. అది కాదురా, అసలు సంగతి నేను చెప్పనా చెప్పనా? అర్ధరాత్రి దాకా నువ్వు మేలుకొని ఉంటే మీ అమ్మకి ఇబ్బందిరా. చాలే ఊరుకోండి. పసివాడి ముందు ఏమిటా మాటలు? రాము రా, నిన్ను జోలపాడి నిద్ర పుచ్చుతా.
అమ్మా రోజు నువ్వు జోలపాడి నన్ను నిద్రపుచ్చేదానివి ఇవాళ మీరిద్దరు పండుకోండి నేను జోలపాడి నిద్రపుచ్చుతా చంపేవురా. సీత, ఉండండి మీరు మరీను. ఓహో, అయితే నాదే కానీ నీదేమీ లేదన్నమాట. సీత, చూచావా రాము గొంతు ఎంత మధురంగా ఉందో. చాలండి, నిద్రపోతున్న బిడ్డని అదే పనిగా చూడకూడదు, దిష్టి తగులుతుంది. ఓహో, మెలకుగా ఉన్న దేవారిని ఎప్పుడు చూడాలన్నమాట. అలాగే చూస్తాను. మీ ఇష్టం. సీత, నీకో మంచి కథ చెప్పనా? అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక సిపాయి. ఆ సిపాయికి ఒక కొడుకు. ఆ కొడుకు పెద్ద కోరిక. అదేమిటో తెలుసా? చెల్లెలు కావాలని. పండి. ఏమిటి తాత ఇంత రాత్రిపూట వచ్చా? నీకు టెలిగ్రామ్ వచ్చింది రాజా. ఏమిటండి, ఎక్కడి నుంచి? యుద్ధరంగానికి వెంటనే రమ్మని ఆర్డర్ వచ్చింది. రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? వచ్చి ఒక వారం కూడా కాలేదే. సీత, మన దేశ సరిహద్దుల్లో ఏదో అత్యవసరమైన ప్రమాద పరిస్థితి ఏర్పడి ఉంటుంది. అందుకే అర్జెంటుగా రమ్మని ఆర్డర్ వచ్చింది. దేశ రక్షణే కదమ్మా సిపాయికి ప్రధాన కర్తవ్యం. వస్తా రాజా. అలాగే తాత. సీత, సీత, నాన్న యుద్ధానికి పోతున్నావా? అవునరా. నన్ను కూడా తీసుకో నాన్న. శ్యామా, నువ్వు ఇప్పుడు కాదురా, పెద్దవాడు అయిన తర్వాత. నేను పెద్దవాడిని అయ్యేసరికి ప్రపంచంలో యుద్ధమే లేకుండా పోతే? బాలవాక్కు బ్రహ్మవాక్కు నీ నోటి చలవన నువ్వు పెద్దవాడి అయ్యేసరికి భారత భూమి యుద్ధ భయం లేని పుణ్యభూమి కావాలిరా. నాన్న నువ్వు యుద్ధరంగంలో దూకి విరోధుల పిరంగులను పిండి పిండిగా చేసే నాన్న. ఫిరంగులంటే ఏమనుకున్నావు? మట్టి కొండలనుకున్నావా? ఉండేలు బద్దతో కొడతానికి. ఏమి నాన్న, యుద్ధంలో విరోధులు ఎక్కువ మంది వస్తారు కదూ? వాళ్ళు దస్తారు, మన వాళ్ళు కూడా దస్తారా? రాము, ఏమిటా వాగుడు వసపెట్టలాగా? వాడు అడగటం మీరు చెప్పడం బాగానే ఉంది. సీత, ఎందుకంత భయపడ్డా? యుద్ధం అంటే నాకు కొత్త. 10 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్నా. ఈసారి నాకెందుకు చాలా భయంగా ఉందండి. సీత, ప్రమాదం యుద్ధ రంగంలోనే వస్తుంది. ఇంట్లో ఉన్నా రావచ్చు, వీధిలో ఉన్నా రావచ్చు. ధైర్యంగా ఇలా రండి. కుంకుమ తీసి స్వామి పాదాలకు పెట్టి మీ చేత్తో నా నొసట బొట్టు పెట్టండి. అదే నా పసుపు కుంకుమ కాపాడుతుంది. సీత, సీత, యుద్ధరంగంలో తుపాకులు ఫిరంగులు నన్ను కాపాడలేకపోయినా నీ మాంగళ్యం తప్పకుండా కాపాడుతుంది.
రాము, నేను ఊళ్ళో లేనప్పుడు అడ్డదిడ్డమైన ప్రశ్నలతో అమ్మని ఎప్పుడూ విసిగించకు. కావాలంటే నువ్వు తిరిగి వచ్చినప్పుడు అమ్మని అడుగు నాన్న. రాము అసలు పిలిచినా పలకడని చెబుతుంది. బుద్ధిమంతుడివి. సీత, సీత, ఏమిటిది? ఏమిటి సీత? నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎందుకలా ముఖం ముడుచుకుంటా? చిరునవ్వుతో సంతోషంగా సాగనంపొద్దు. ఏది నవ్వు, నవ్వు సీత. చూడు, నవ్విస్తాను. ఉం? వస్తాను సీత. వెళ్ళిరండి. తాత, రావు, మళ్ళీ నా భార్య బిడ్డల్ని నీకు అప్పగించిపోతున్నా. వాళ్ళకి అండాదండాన్ని నువ్వు. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా నాయన, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను సుబ్బన్న. గంగా మంగ, ఈ చంద్రాపురాలంతా తగలబెట్టండి. అటలండి, ఇటలండి, చంద్రాపురాలంతా తగలబెట్టండి. అర్జెంట్ మెసేజ్. దాగం, మంచినీళ్ళు, మంచినీళ్ళు. తాగండి సార్. నాయనా, నీవు తెలుగువాడివా? అవును సార్. నీ పేరేమిటి నాయన? రాజా సార్. కృతజ్ఞుణ్ణి నాయన, కృతజ్ఞుణ్ణి. ప్రతి తండ్రి తన కొడుకు చేతిలో ప్రాణాలు విడవాలని ఆశిస్తాడు. సార్, కానీ నాకు కొడుకులు లేరు, ఒక్కతే కూతురు. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. యుద్ధరంగంలో చచ్చేటప్పుడు కొడుకులు, అల్లుళ్ళు ప్రక్కన ఉండటం సాధ్యమా నాయనా? కానీ ఒక సాటి వీరుడు చేతిలో నా ప్రాణాలు విడుస్తున్నాను.
అదే నా భాగ్యం, అదే నా అదృష్టం. నీవు నీవు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? రాము రాము అయ్యో అమ్మ వెంకటేశ్వర కాపాడు స్వామి. రాము బాబు రాము అయ్యో ఎంత అన్యాయం జరిగింది సీత. దిక్కులే చావు చచ్చిపోయావా సీత. రాము రాము మీ అమ్మ నిన్ను వదిలిపెట్టిపోయిందిరా రాము. రాము చెప్పు ఏం జరిగింది, ఏం జరిగింది రాము చెప్పు రాము. నోరు పడిపోయిందా, మాట రావడం లేదు, మూగవాడి అయిపోయావా?